మీరు వినండి, మనుషులందరూ మంచోళ్ళే, కానీ ఒక్కటే కోతి బుద్ధి ఉంటుంది. ఒక్కటి ఉంటుంది, ఏదో ఒకటి. అదేంటి చూడండి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ మనుషులు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో ఇప్పుడు వీళ్ళు మీకు ఎట్లా కనబడుతుర్రు? మనుషులు. సింపులిటీ. కులం ఉందా వీళ్ళ దగ్గర? ఐ కాంట్ నేనైతే వాళ్ళ దగ్గర ఏమి చూసి, నేను జస్ట్ దే ఆర్ మ్యాన్స్. కానీ నేను వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు నన్ను చేర్చుకోలేకపోతున్నారు. ఒకప్పుడు నేను కూడా వీళ్ళతోనే ఉన్నా, బట్ నాకు దేవుని వాక్యం తెలిసింది. నేను మారు మనసు పొంది నా ఫ్రెండ్స్ అందరితో సమాధానం పడాలని పోతుంటే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు వారు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, వాళ్ళ లోపల ఇప్పుడు నేను ఈయన దగ్గరికి పోగానే ఈయన లోపల ఇది ఉంది. ఏంటిది? అర్థం చేసుకొనలేని జీవితం. ఈ జీవితం ద్వారా ఆయన నన్ను తృణీకరిస్తున్నాడు. ఈ జీవితం ద్వారా ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను అర్థం చేసుకోవట్లేదు. ప్రాబ్లం నాది కాదు. ఆయనకు కావలసినంత ఇయ్యగలిగింది నాలో ఉంది, కానీ ఆయనలో అది అర్థం చేసుకునేటంత లేదు కాబట్టి ఈ కెనాట్ యాక్సెప్ట్ మీ. నన్ను ఆయన అంగీకరించట్లేదు. దెన్ ఐ వెంట్ సెకండ్ పర్సన్. రెండవ వ్యక్తి దగ్గర చదవాలి తొందరగా. ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదు కాబట్టి ఈ కెనాట్ సర్వైవ్ అబౌట్ లవ్. ఆయన ప్రేమించలేకపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? మాటి మాటికి ఆ ప్రాబ్లం. ప్రేమించని వాడి దగ్గర ఏముంటుంది తెలుసా? మాట్లాడతారు, మనతోనే ఉంటారు, కానీ మనస్సులో మాత్రం ఏదో ఒకటి ఉంటుంది. డంబముగా ప్రవర్తించనిది ప్రేమ అయితే డంబం ఉంటుంది. స్వప్రయోజనమును విచారిస్తారు, కీడును శంకిస్తారు, శాపాలు పెడతారు. ఆ వ్యక్తులు వారు కొరింథీ 13 ప్రకారం దానికి విరోధంగా బ్రతుకుతుంటారు. దానికి విరోధమైన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆ విరోధమైన లైఫ్ వాళ్ళ లోపల ప్రేమ లేనందుకు ఒక్కటి ఎప్పుడో జరిగింది. అది ఈరోజు జరిగింది. వాళ్ళ తాతల కాలం నాటి పంచాయతీ వాళ్ళ తండ్రికి వచ్చింది, ఇప్పుడు వాళ్ళ కొడుకు వడిలో కూడా పడింది. అయితే ఈ పంచాయతీ సద్దుమనగట్లేదు. కారణం ఐ డోంట్ నో, బట్ యు నో వాట్ ఈస్ డోంట్ హ్యావ్ ద లవ్. ఏం లేదు. ప్రేమ లేని లోపల ఏముంటాయి? కక్షలు ఉంటాయి. నెక్స్ట్ చెప్పాలా? క్షమించలేని మనసు. నెక్స్ట్ మనసు ఏంటిది? క్షమించలేని. సల్మోన్ ప్లీజ్ ఐ వాంట్ టు కమ్, నేను రావాలనుకుంటున్నా. నో. నెక్స్ట్ చెప్పాలి. పక్కనే ఉంటాడు కానీ ఏమనుకుంటాడు? ఎప్పుడు దొరుకుతుందో ఎప్పుడు పొడుద్దామో, ఎప్పుడు దొరుకుతాడో ఎప్పుడు పొడు. నెక్స్ట్ చెప్పండి. ఈ కొడుకులు బాగుపడతారా? నెక్స్ట్ ఈర్ష్య. ఇప్పుడు మీరు వినండి, నేను వీళ్ళ దగ్గరికి వెళుతున్నా, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? మనం చేర్చుకుంటారా? ఇప్పుడు ఈ కొడుకులందరూ మనల్ని ఏమంటారు తెలుసా? మనము మారినా మన పాత బతికే చెప్తారు, మనం బాగుపడ్డా మన పాతవి ఎంచుతారు, మనం ఎదిగిపోతున్నా మన పాతవి చూస్తారు, మనం ఎట్టున్నా మన వెనకయ్య చూస్తారు. కానీ మన ఎదుగుదల, మన ముందు, మన భవిష్యత్ వాగ్దానం, ఎదుగుదల భవిష్యత్ వాగ్దానం, ఎదుగుదల భవిష్యత్ చూస్తారా? కాబట్టి ఈ రోజున వీరు మారుదురుగాక. ఈ రాహేలు సంతతి మారును గాక.
రాహేలు మనుషులు మారుదురు గాక. వీరి లోపల ఈ క్షమా హృదయం వచ్చును గాక. వారు క్షమాపణ మనసుతో నింపబడుదురు గాక. దే విల్ క్లీన్ ఇన్సైడ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ గుంపు ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఎదుట మనుషులు ప్రమాదములో ఉన్నట్టా లేదా? ఇక వాడు ఎప్పుడు మారాలా? ఏం కావాలి ఇప్పుడు? ఈర్ష్య, అసూయ, పగ, క్షమాపణ లేని, ప్రేమ లేని, అర్థం చేసుకోలేని ఈ బ్రతుకులు యేసు నామమున. మీకు ఒక విషయం చెప్తా, మీరు అట్టనే ఉండండి. ఇప్పుడు నేను దగ్గర పోయినా, ప్లీజ్ రా నన్ను హత్తుకోరా అంటే వీడు హత్తుకుంటాడా? ఎందుకు? ఒకవేళ వీడు హత్తుకోవాలంటే నన్ను హత్తుకో, చప్పట్లు కొడతాము ఒకసారి. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళ లోపల 4 ఉన్నాయి, ఒకటొకటే ఉందా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళినా వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలే, కానీ ఈయనొక్కడు నన్ను యాక్సెప్ట్ చేసిండంటే ఫస్ట్ ఈయన లోపల ఉన్నదంతా. ఇప్పుడు నేను ఒక సింపుల్ విషయం చెప్తా. మీరు అట్లనే వచ్చి నన్ను హత్తుకుంటారా? పట్టుకోగలుగుతామా? కొంతమంది మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం, మనం ఎందుకు బాగుపడలేకపోతున్నాం అని ఆలోచించరు. ఈ పాస్టర్ బాగలేడేమో అందుకే మాకు వస్తలేదు, ఆ సావాసం బాగలేదేమో మాకు వస్తలేదు. ఒక మాట చెప్తా, ఏ సావాసం కాదు, ఏ స్థలములోకి వెళ్ళేట్లోగా నీ మనసు మారితే అక్కడనే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు నన్ను అంగీకరించాలి, నేను వాళ్ళని అంగీకరించాలంటే వాళ్ళు విడవాలనా పట్టుకోవాలనా? చెప్పాలి. మరి ఇప్పుడు నీకు దేవుడు అంగీకరించాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ లోకమును విడిచి యేసయ్య వైపు నువ్వు రాగలిగితే నా యేసయ్య నిన్ను అంగీకరిస్తాడు. దేవుని సత్తువ తగ్గిపోదు. ఇగో దేవునిలో నువ్వు బాగుపడి ఎదగాలంటే ఇవి నీలో నుండి బయటికి రాహేలా, నీ మనస్సు మారాలా. రాయాలా, నీ కన్నీరు పోవాలన్నా, నీ సావు బాజ ఆగాలన్నా, నీ జీవితంలో బెలబెల మసులుతున్న ఆ జీవిత అసమాధానం పోవాలంటే ముందు నీలో దాగి ఉన్న ఇవి పోవునుగాక. ఆమేన్. ఇవి తీసేసుకో, ఆటోమేటిక్ నీ గర్భం ఓపెన్ అయిపోతుంది. ఇది క్లోజ్ చేయి. ఈ అకౌంట్ లో ఉన్న ఈ అకౌంట్ ఏం చేసుకో, క్లోజ్ చేసుకో. అప్పుడు దేవుడు నూతన అకౌంట్ నీ జీవితంలో తెరుస్తాడు. ఆమేన్. నూతనమైనది దేవుడు నీకు ఇస్తాడు. ఇది గ్యారెంటీ, రాసి పెట్టుకో. ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతే, మీరు క్షమించకపోతే అదే యథావిధి లైఫ్. మనిషి ఉంటావు, దినం ఉంటుంది, కానీ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమలు ఉండవు. ఇవి ఉండని నీ బ్రతుకు ప్రాణం లేని జీవితంతో సమానం. క్షమిస్తే కీప్ డౌన్. క్షమిస్తే దే ఆర్ క్లీన్. లేదుగా వాళ్ళ కోసం మనం పాతది తవ్వి చూసినా వాళ్ళలో పాతది రాదు, ఎందుకంటే కొత్త దానితో నింపబడ్డారు. మీ చేతులు పట్టుకోండి, ఒకరొకరు చేతులు పట్టుకోండి. ఏ కమ్ ఏ రారా. మా అందరికి యూనిట్ వచ్చింది, చప్పట్లు కొట్టండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అచట ఆశీర్వాదమును శాశ్వత జీవము ఉండవల్ని యెహోవా కోరుచున్నాడు. చప్పట్లో ఇది ఆశీర్వాదం.
మేము కలిసి పరిగెత్తగలం, మేము కలిసి మోకరించగలం, మేము కలిసి కూర్చోగలం, మేము కలిసి మాట్లాడగలం, మేము కలిసి సావాసం చేయగలం. మా లోపల ఇప్పుడు ప్రశాంతత, నెమ్మది, సమాధానం, దైవాత్మ నివసించే స్థలమునకు సూచన ఐక్యత. ఇది ఏ సంఘములో, ఏ కుటుంబంలో, ఏ పట్టణంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉంటుందో ఆ దేశము దినదినము వర్ధిల్లి విస్తరించి ఫలించి ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నింపుతానిది. ఇది ఇన్సైడ్ సీక్రెట్. ఇది నీకు అర్థం కావట్లేదు. అందరం ఉన్నాం కానీ మనస్సు కలవట్లేదు, భాష అర్థం కావట్లేదు. అంటే యు హ్యావ్ ఇన్సైడ్ సంథింగ్, యు కెన్ లివ్ ఇట్ దట్. నీ మనస్సులో ఏదో లోపల ఉంది కాబట్టి అది నీకు అర్థం కావట్లేదు. నీవు దానిని ఒకవేళ తీసుకోగలిగితే, సంఘములో చేర్చుకోగలిగితే నా దేవుని సహవాసములకు వచ్చినట్టే. దేవునిలోకి నీవు రావాలా? దేవునిలోకి నీవు రావాలా అంటే నీలో ఉన్న ద్వేషం పోవాలా, నీలో ఉన్న అసూయ పోవాలా, నీలో ఉన్న ఈర్ష్య పోవాలా. నీవు అప్పుడే ఐక్యతలోకి వస్తావు, ఐక్యతలో నుండి ఆశీర్వదించబడతావు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. నా చేయి పట్టుకోండి, చేపట్టుకో. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మేమందరంలో నేను ఇప్పుడు నాయకుడిని అనుకోండి, మా మనసు అంతా ఏమైపోయింది? ఒకటే. చలో హమ్ లోగ్ జాయింగే, పోదాం రండి. వస్తున్నారా? ఆగినరా వాళ్ళు? ఎందుకు? మా మనస్సు, మా ఆలోచన, మా నమ్మకం, మా దేవుడు, మా సావాసం, మా ప్రేమ, మాలో ఉన్న ఆత్మ ఒకటే. రెండు కొట్టు. ఈరోజు నీలో డిఫరెంట్. ఎందుకురా నువ్వు అట్లా చేసినావు? తన్నిన మా అన్ననే, తిట్టిన మా అన్ననే, కొట్టిన మా అన్ననే. ఎందుకో తెలుసా? మేము నమ్మిన దేవుడు ఒక్కడే. నేను తప్పు చేసినాను, నా అన్న హెచ్చరిస్తున్నాడు. అది దైవికమైన మనస్సు.